గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చాలా ఉన్నాయి. మీరు వాటి గురించి తెలుసుకోకుండా ఎందుకు ఇన్నిగానం హామీలు ఇచ్చారు? ఎందుకు అమలు చేయట్లేదు? గత ప్రభుత్వం మాకు అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇచ్చిపోలేదు. సూర్యోదయం రాక మానదు, మేము చెప్పిన హామీలు నెరవేరక మానవు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అనే విధంగా కూడా మాట్లాడారంటే అంటే నెక్స్ట్ సీఎం ఆయన అనుకో. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చిన తర్వాత 98% ఎమ్మెల్యేస్ రేవంత్ రెడ్డి గారు. సార్, మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నటువంటి మల్లన్న గారు ఎందుకు వెళ్ళిపోయారు అంత సడన్ గా? ఓడ ఎక్కదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్ల. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని పీఎం చేసేంత వరకు మేము ప్రభుత్వంలో ఉంటాము, మేము ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాము, అంత మంచి చేస్తామని మీరు అంటున్నారు. అంటే రియాలిటీకి వచ్చేసరికి సార్, కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఆయనకు అర్హత లేదు. రాహుల్ గాంధీ గారు ఒక వ్యక్తిగతం శక్తి. ఈరోజు ఆయన పార్లమెంట్లో అదానీ, అంబానీ, రీజనల్ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు గ్రంథాలయాల సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చాలా ఉన్నాయి. మీరు వాటి గురించి తెలుసుకోకుండా ఎందుకు ఇన్నిగానం హామీలు ఇచ్చారు? ఎందుకు అమలు చేయట్లేదు? అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మీకు తెలుసు కదా, ఎందుకు హామీలు ఇచ్చారు అనేది చాలా మంది దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న సార్. దానికి మీ సమాధానం ఏంటి? మౌనిక గారు, నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని. దుద్దిల శ్రీధర్బాబు గారు గౌరవనీయులు చైర్మన్, నేను సల్దార్ జానయ్య గారు, మిగతా కొంతమంది కలిసి మేనిఫెస్టో రాయడంలో కీలకమైన పాత్ర పోషించాం. మిమ్మల్ని అడుగుతున్నాను, ఉచిత బస్సు మా హామీ నెరవేర్చామా లేదా? 200 యూనిట్ లోపు ఫ్రీ కరెంట్ మా హామీ నెరవేర్చామా లేదా? అట్లాగే మేము బేసికల్గా గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ ఇస్తూ ఉన్నాం, నెరవేర్చామా లేదా? అలాగే మేము ఎక్కడ హామీలో చెప్పని సన్న బియ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామా లేదా? అలాగే రైతుల రుణమాఫీ కోసం కట్టుబడి ఉన్నామా లేదా చెప్పండి. మేము నెరవేర్చిన హామీలు ఏమున్నాయి? రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు, రాష్ట్రం యొక్క ఆదాయం వనరులలో 10 ఏళ్ళ నుంచి విపరీతమైన కోత, అలాగే అనవసరమైన వ్యయం జరిగినా కూడా మేము చేసిన వాగ్దానాలను తీసుకున్నాం. పునాదిరాలు వేసాం. లోపాలున్నాయి, మేము నిజాయితీగా చెప్తున్నాను, లోపాలున్నాయి. ఆ లోపాలను సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం కదా. ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాకుండా అవతల ఎల్లుండి మేము ఖచ్చితంగా ఏదైతే మేము హామీలు ఇచ్చామో నెరవేరుస్తాం. రెండో విషయం ఏంటంటే, నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను, గత ప్రభుత్వం మాకు అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇచ్చిపోలేదు, మాకు కటిక చీకటి నిచ్చిపోయింది. మేము మెల్లమెల్లగా టార్చ్ లైట్ వేస్తూ కొత్త సూర్యోదయాన్ని కోసం ప్రజలు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. సూర్యోదయం రాక మానదు, మేము చెప్పిన హామీలు నెరవేరక మానవు. అంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆ ప్రెస్ మీట్ లోనే మాట్లాడుతూ రోడ్లు బాగు చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నాము, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మేము ఎట్లా చేస్తామని మీరు అంటున్నారు. అలాగే గ్రంథాలయాలన్నీ కూడా పాడుపడిన స్థితిలో ఉన్నాయి, అవి బాగుపరిచే సిచ్యువేషన్స్ ఏమన్నా ఇప్పుడు కనిపిస్తున్నాయండి? మౌనిక గారు, మొట్టమొదటిసారిగా మీకు ధన్యవాదాలు. నేను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నాను. మీరు నన్ను సరైన ప్రశ్న అడిగారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయమ్మా. ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇది ఒకప్పుడు హైదరాబాద్ లెగసీ, పాత హైదరాబాదు ప్రాంతం నుంచి ఏర్పడ్డ ప్రాంతం ఇది, రాష్ట్రంగా ఏర్పడ్డ ప్రాంతం ఇది. పాత హైదరాబాద్ రాష్ట్రము గ్రంథాలయ ఉద్యమం ఫలితంగానే తన ఫలితాన్ని సాధించింది. అప్పట్లో మనకి ప్రధానంగా వట్టికోట అల్వార్ స్వామి గారు కానీ, అలాగే లక్ష్మణరావు గారు కానీ, రావిచెట్టు రంగారావు గారు కానీ, మగ్దుమ్ మయోద్దీన్ కానీ, ఇట్లా అనేక మంది గొప్ప పోరాటం చేసి గ్రంథాలయ ఉద్యమాన్ని డెవలప్ చేశారు. ఆ గ్రంథాలయ ఉద్యమం చైతన్యం ఇచ్చింది. ఆ చైతన్య ఫలితంగానే నిజాం వ్యతిరేక పోరాటం జరిగింది. ఆ నిజాం వ్యతిరేక పోరాటం ఫలితంగానే ఈరోజు హైదరాబాద్ లెగసీ ఏర్పడింది. హైదరాబాద్ లెగసీనే తెలంగాణ. ఇప్పుడు గ్రంథాలయాలను రక్షించాల్సిన అవసరం మా మీద ఉంది. గమ్మతైన విషయం ఏంటంటే, మన రాష్ట్రాన్ని పరిపాలించింది కేసీఆర్ గారు. ఆయన ఏమన్నారు? 80,000 పుస్తకాలు చదివా అన్నారు. 80,000 పుస్తకాలు. అసలు నిజంగా వ్యక్తి జీవితంలో 80,000 పుస్తకాలు చదవడం సాధ్యమైందా లేదో, నేను కూడా యూనివర్సిటీలో చదువుకొని వచ్చాను. 2-3 ఎమ్మెల్యే చేశాను, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాను. అయితే 80,000 పుస్తకాలు చదివిన పెద్ద మనిషి పరిపాలనలో 8 పుస్తకాలు కూడా ఉండేదమ్మా. ఒక్క నోటిఫికేషన్ కూడా గతంలో వేయలేకపోయినారు. ఈరోజు గ్రంథాలయాల్లో ప్రధాన సమస్య ఏంటంటే, మాకు మానవ వనరులు లేవు.
అంటే దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి రిక్రూట్మెంట్ లేదు ఇక్కడ. ఇప్పుడు నేను రిక్రూట్మెంట్ మీద ఫోకస్ చేశాను. ఖచ్చితంగా గ్రంథాలయాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ మేము వేయబోతున్నాం. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను నింపబోతున్నాం. ఈ లోపల మనకి చదువులు ఇబ్బంది పడకుండా అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌ని తీసుకోమని మేము చైర్మన్‌లకు త్వరలోనే ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎక్కడైతే సెస్ బలంగా ఉందో అక్కడ కొత్త బిల్డింగ్స్ నేను వచ్చిన తర్వాత నాకు తెలిసి నేను వచ్చి దాదాపుగా ఒక 6 మంత్స్ దాటింది. ఇప్పటికే మోర్ దాన్ డజన్ కొత్త గ్రంథాలయాలకు శంకుస్థాపనలో నేను పాల్గొన్నాను. అట్లాగే బుక్ అకార్డింగ్ టు ది డిమాండ్ ఆఫ్ ది రీడర్, అంటే రీడర్స్‌కి ఏ పుస్తకం కావాలో ఆ పుస్తకం తెప్పి అని చెప్పేసి ప్రతి లైబ్రరీలో గేట్ దగ్గర సంతకాలు చేసే రిజిస్టర్ ఉంటుంది. పక్కనే ఇంకో రిజిస్టర్ పెట్టి విద్యార్థులకు ఏమేమి పుస్తకాలు కావాలో అది రాయమని చెప్తున్నాం. విద్యార్థులు రాసిన పుస్తకాలని మా గ్రంథాలయ పరిపాలకులు తెప్పిస్తున్నారు. అట్లాగే గ్రంథాలయాలు ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో కలెక్టర్ల సహకారంతో ఆ శిథిలావస్థలో ఉన్న భవనం నుంచి మేము వేరే దగ్గర షిఫ్ట్ చేస్తున్నాం. ఉదాహరణకి జనగామ లైబ్రరీ కానీ, అదే కౌటాల లైబ్రరీ కానీ, సిరిపూర్ లైబ్రరీ కానీ, ఇట్లా నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే గత ప్రభుత్వంలో కొన్ని లైబ్రరీల నిర్మాణాలు స్టార్ట్ అయ్యి ఆగిపోయినాయి, వాటి పూర్తి చేయమని చెప్పాము. ఉదాహరణకు ఉస్నాబాద్ లైబ్రరీ, కొత్తగూడెం లైబ్రరీ లాంటివన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఏమని చెప్తున్నాం అంటే క్రమబద్ధంగా తీసుకుపోతున్నాం. ఎస్, నిధుల కొరత ఉన్నది, కానీ గ్రంథాలయాలకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి సెస్ల మీద ఆధారపడి నడుస్తాయి. అంటే ఇంటి పన్ను కడుతున్నప్పుడు అందులో 8% గ్రంథాలయాలకు వస్తుంది. గతంలో ఈ సెస్లు ఏవైతే ఉన్నాయో అవి వాటి నుంచి ఒక్క పైసా కూడా లైబ్రరీస్కి ఇచ్చే ప్రయత్నం చేయలేదు, వీళ్ళు అడిగే ప్రయత్నం చేయలేదు. నేను చైర్మన్ అయిన తర్వాత మా చైర్మన్లు అందరూ, మా జిల్లా చైర్మన్ కూడా చాలా డైనమిక్గా ఉన్నారు. ఇంకో 10 జిల్లా చైర్మన్లు వేయాలి మేము. మిగతా 22-23 జిల్లాల చైర్మన్లు సెస్ మీద ఫోకస్ చేశాం. గ్రంథాలయాల యొక్క పంపింగ్ పెంచాం. కాబట్టి త్వరలోనే గ్రంథాలయాల పునర్నిర్మాణం దిశగా ప్రభుత్వం మేము ప్రయాణం చేస్తున్నాం. మీలాంటి చదువుకున్న వాళ్ళు, అలాగే గ్రంథాలయాలకి మళ్ళీ పునరుజ్జీవనం కావాలి, గ్రంథాలయాలు వర్ధిల్లాలని కోరుకునే వాళ్ళ సహకారం తీసుకున్నాం. అందుకోసమే ఈరోజు రాష్ట్రంలో ఒక 300 ప్రైవేట్ గ్రంథాలయాలు నడుస్తున్నాయి. వాళ్ళందరితో కూడా నేను మీటింగ్స్ పెట్టాను, సహకారం తీసుకున్నాను. ఎన్ఆర్ఐలు అడుగుతున్నాను, మీరు బుక్స్ ఇవ్వండి, టేబుల్స్ ఇవ్వండి అని. ఒకటి మాత్రం చెప్తాను, భారతదేశంలో గ్రంథాలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ. దాదాపుగా 8,000 పైచిలుకు గ్రంథాలయాలు ఉన్నాయి. కాబట్టి అది దేశాభివృద్ధిలో ముందుంది. గ్రంథాలయాలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదైతే యూపీ జీడీపీ యూపీ ఫర్ క్యాపిటల్ మీకు తెలుసు. మన దగ్గర 600 గ్రంథాలయాలు ఉన్నాయి. త్వరలో ఖచ్చితంగా గ్రంథాలయాల సమస్యల మీద ముఖ్యమంత్రి గారికి కలవబోతున్నాం. గ్రంథాలయ అభివృద్ధికి చైర్మన్గా నేను, మా సిబ్బంది, మా డైరెక్టర్, మేము అందరం కట్టుబడినాం. సార్, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీలో నిరసనకారులు, అసంతృప్తికారులు ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు మనం ఎవరితో మాట్లాడినా అంటే అందులో ఉన్న మంత్రులు అందరూ కూడా సీఎంలే అనే కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. సార్, మీకేమనిపిస్తుంది? అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ 3 సంవత్సరాలకి ఒక్కొక్క సీఎం ఉంటారు, మా కాంగ్రెస్ పార్టీలో 50 మంది సీఎంలు ఉన్నారు అనేసి కొంతమంది చెప్తున్నారు. మంచిదే కదా, సీఎం స్థాయి ఉన్న వాళ్ళందరూ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సంతోషంగా చెప్పుకుంటున్నాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మౌనిక గారు, వీ హ్యావ్ టు బ్రీత్. డెమోక్రసీ అంటే డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. ప్రజలందరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా, ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనకు అవకాశం లేకుండా అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? మా కాంగ్రెస్ పార్టీ కొన్ని విలువలకు కట్టుబడ్డ పార్టీ. బెత్తం పట్టుకొని కూర్చొని అందరినీ బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నం చేయరు. ఎవరికి అలాట్ చేసే చైర్ ఉంటుంది ఆ చైర్లోంచి కూర్చుంటారు. అదే నేపథ్యంలో ఒక సుదీర్ఘ కాలము రాజకీయ ప్రస్తావన చేసిన పార్టీలో అనేక మంది సీనియర్స్ ఉంటారు, చాలా ప్రతిభ గల జూనియర్స్ ఉంటారు. అందరిని అకామిడేట్ చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 15 నెలల టైం అయింది. ఈ టైంలో మీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా అంతర్గత గొడవలు అయినట్టు కానీ, అంతర్గతంగా అక్కడక్కడ ఘర్షణ పడ్డట్టు కానీ మీకు ఇక్కడ పెద్ద ఎత్తున కనబడ్డదా? చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అవి కూడా లేకుంటే పార్టీ కాదు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అనే విధంగా కూడా మాట్లాడారు. అంటే నెక్స్ట్ సీఎం ఆయన అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ సభ్యులందరూ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అధిష్టానం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చిన తర్వాత నాకు తెలిసి 98% ఆఫ్ ఎమ్మెల్యేస్ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పారు. అభిప్రాయ సేకరణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఎంత డెమోక్రటిక్గా ఉంటారంటే మంత్రులతో చర్చించకుండా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భాలు మీకు కనపడలేదు. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా పక్కనే మంత్రులు ఉంటారు. అలాగే ఎమ్మెల్యేలకు చెప్పకుండా నియోజకవర్గాలు బేసికల్గా వారి సొంత నిర్ణయాలు ఇప్పుడు చేసే ప్రయత్నం చేయరు. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక డెమోక్రటిక్గా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాను, బీజేపీ నాయకుడు ఎవరు చెప్పండి నాకు ఒకసారి. కిషన్ రెడ్డి, ఈటల రాజేంద్ర, బండి సంజయ్, రఘునందన్ రావు గారా, ఎవరో మీరు చెప్తే లేదా మనకి ఒక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తే నేను కూడా వింటాను సిద్ధంగా ఉన్నాను. మీరు బీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్తే నేను సిద్ధంగా ఉన్నాను. కేటీఆరా, కేసీఆరా,
హరీష్ రావు గారా, కవితమ్మ గారా, లేదా ఇప్పుడు ఈ మధ్య కనబడని సంతోషరావు గారా? చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. బట్టి విక్రమార్క గారు ఉన్నారు, బాగా చదువుకున్న వ్యక్తి, వారు కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వారు యుద్ధ రంగంలో నిపుణులు, గొప్ప వ్యక్తి. వాళ్ళకి ఒక అద్భుతమైన రంగాన్ని ఇచ్చారు, వారి పని వారు చేస్తున్నారు. సీతక్క ఉంది, కొండా సురేఖక్క ఉంది, అనేక మంది అందరూ. పొన్నం ప్రభాకర్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. శ్రీధరబాబు గారు ఉన్నారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ఎవరన్నా ఇందులో బేసికల్గా వీళ్ళకి మంత్రుల్లో వీళ్ళు సరిగా పనిచేయట్లేదు, వీళ్ళు ఎవరికి తెలియదు, రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదని ఉన్న ఒక మంత్రి పేరు మాకు చెప్పండి, నేను ఎప్పుడు విన్నాను. కాబట్టి మా స్థాయి అందరూ కూడా ఎస్, మీరు అందరికీ సీఎం స్థాయి ఉండొచ్చు, మంచిదే కదా, పరిపాలన ఇంకా బాగుంటుంది కదా, అది పాజిటివ్గా ఎందుకు చూడరు? కాబట్టి నేనేమంటున్నా, కార్యకర్తలలో కొంత వారికి సంబంధించిన సంతృప్తికరమైన విధానాలు మేము అవలంబించాలి. చేస్తున్నాం, ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాం. డెఫినెట్గా రాజకీయ పార్టీగా మేము చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. కానీ మా పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ వేరే పార్టీలో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మంత్రులు మీరు రాజకీయ జీవితంలో 10 ఏళ్ళ టైంలో కేసీఆర్ పక్కన ఈక్వల్గా నిలబడ్డప్పుడు కూర్చున్న సందర్భాలు మీరు చూసారా? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎంత ఫ్రీడమ్ చూశారు కదా. మోడీ గారి పక్కన ఇప్పుడు మంత్రిని కూర్చుంటే, మోడీ గారు ఇక్కడ కూర్చుంటే కిలోమీటర్ దూరంలో ఇంకో మంత్రి కూర్చుంటాడు, 2 కిలోమీటర్ల దూరంలో ఇంకో మంత్రి కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చొని పెట్టుకొని ఒక కుటుంబ సభ్యుల్లాగా, అన్నదమ్ముల్లా కూర్చొని, అక్క చెల్లెల్లా కూర్చొని మేము చేస్తున్నాం కదా. దిస్ ఈజ్ అవర్ డెమోక్రసీ. అది అర్థం కాని వాళ్ళకి ఇంకో రకంగా కనబడుతుంది, అర్థమైన వాళ్ళకి అద్భుతమైన డెమోక్రసీ కనబడుతుంది. సార్, మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి, అంటే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నటువంటి మల్లన్న గారు ఎందుకు వెళ్ళిపోయారు అంత సడన్ గా? ఆయన ఆడితే బాగుంటుందేమో. ఓడ ఎక్కదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ లేకుండా ఆయన విజయం లేదు. ఆయన తన విజయాన్ని చాలా గొప్పగా మలుచుకోవాలనుకున్నాడు. కానీ ఆ విజయం వెనక కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెమట చుక్కలు, రక్తబిందువులు, త్యాగాలు, కాంగ్రెస్ పార్టీ ప్రేమను మర్చిపోయినాడు. వ్యక్తిగత స్వలాభం కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేరు. ఇప్పటికే తీర్మానం వలన పరిస్థితి ఫినిష్ అయిపోయింది. భవిష్యత్తులో ఆయన గురించి మాట్లాడే అవకాశం మనకు దొరుకుతుందనేది నేను అనుకోను. తీర్మానం వలన నిజంగా వ్యక్తిగతంగా గొప్పోడైతే యోధుడని ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పోటీ చేయమని మళ్ళీ ఒకసారి అడ్రస్ ఉంటాడు. కాబట్టి ఒక పార్టీ టికెట్ మీద, ఒక పార్టీ బ్లెస్సింగ్స్ మీద పోటీ చేసినప్పుడు పదవీ కాలం పూర్తి అయ్యేదాకా ఆ పార్టీలో ఉండడం అనేది మంచి సాంప్రదాయం. పోనీ తీర్మానం వల్ల నాకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అగౌరవపరచలేదు. తీర్మానం వల్ల గొప్పగా స్వీకరించింది, ఆయన అభిప్రాయాలు విలువనిచ్చింది. కానీ ఆయన ఆశ ఎక్కువైనట్టుది కాబట్టి ఈరోజు ఎల్లెలకల పడిపోయినాడు. కాబట్టి ఆయన గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయినప్పటి నుంచి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది, కానీ ప్రజలకు ఉపయోగపడే సమస్యల మీద ఫోకస్ చేయట్లేదు అనేది చాలా మంది వాదన. మౌని గారు అసలు ప్రజా సమస్యలను ఫోకస్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జరిగిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ ఈరోజు బెంబేలెత్తిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నారు. వాళ్ళు మొట్టమొదటిసారి గెలిచాం. గెలిచిన తర్వాత ఎక్కువ కాలం ఉండదనుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్నిక ఏకాభిప్రాయంగా ఉంటుందని వాళ్ళు భావించలేదు. కానీ వాళ్ళు ఏవైతే ఊహించారో వాళ్ళు తలకెందులు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత పాపం వాళ్ళకు జీర్ణించుకోవడానికి అవకాశం లేదు, వాళ్ళకు గ్రౌండ్ పోయింది. కాబట్టి ఈరోజు వాళ్ళు రకరకాల యూట్యూబర్స్కి రకరకాల ప్రయోగాలతో కాంగ్రెస్ పార్టీ బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏమవుతుంది? మన మీదే పడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి. ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రి అడ్రస్ చేసిన మీటింగ్లు, ప్రజా సమస్యల మీద మంత్రులు తిరిగిన టూర్స్, ప్రజా సమస్యల మీద మా ఎమ్మెల్యేలు అడ్రస్ చేసేది మనుషులు టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో కూడా చేయలేకపోయింది. మా 1 year ఈజ్ ఈక్వల్ టు మా 1 year ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ దర్ 10 years. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయాలో అర్థం కాకుండా వ్యక్తిగత విమర్శలు బాగా దిగుతున్నాం. మేము ఎప్పుడూ వ్యక్తిగతంగా ఎవరి మీద మాట్లాడే ప్రయత్నం చేయము. చేసే కల్చర్ మాకు రాహుల్ గాంధీ గారు మాకు చెప్పలేదు. అంటే ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ ఒకటొకటిగా నెరవేరుస్తూ వచ్చామని మీరు అంటున్నారు. బట్ బయటికి వెళ్ళి చూస్తే జనాలలోకి మాకు రైతు బంధు రాలేదు, ఆటో యూనియన్ డబ్బులు రాలేదు, ఆడపిల్లలకి 2500 రాలేదు, గ్యాసులు రాలేదు, వాటితో పాటు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది అని, వాటితో పాటు క్రైమ్ రేటు కూడా ఎక్కువైపోయిందని ఈ రోజు చాలా మంది అంటున్నారు సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మౌనిక గారు నాతో వస్తారా? కెమెరా తీసుకొని ఆదిలాబాద్ అడవుల్లోకి వెళ్ళిపోదాం, ఇటునగర్ అడవుల్లోకి పోదాం, లేదా వరంగల్ గలీల్లోకి పోదాం, మహబూబ్ నగర్ వీధుల్లోకి పోదాం, ప్రజలను మాట్లాడదాం, వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ అండ్ కో ప్రచారం చేస్తున్న విషయాలు. ఎస్, మళ్ళీ చెప్తున్నాను నేను. ఈరోజు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ని క్లియర్ చేశాం. 1-2 కోర్టులో పరిధిలో ఉన్న వల్ల క్లియర్ చేయలేకపోయినా మళ్ళీ నోటిఫికేషన్లకు సిద్ధమవుతున్నామే. అలాగే మేము మేనిఫెస్టోలో ఏం చేసామో అది చెప్పే ప్రయత్నం చేశాం. అన్నిటికన్నా వీ హ్యావ్ టు బ్రీత్. స్వేచ్ఛగా గాలి పీల్చుకొని
ఇట్లా మాట్లాడే ప్రయత్నాన్ని మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. అదే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్కసారి గత గవర్నమెంట్ విమర్శిస్తే బహుశా మన ఇద్దరం మీ కెమెరామెన్ అందరం కలిసి కిడ్నాప్ అయిపోయి కేసీఆర్ ఎదురుగా చెదురు నిలబడే వాళ్ళం కావచ్చు. ప్రజాస్వామ్యానికి ఏ ఆలంబన స్వేచ్ఛ ఉండాలో ఆ స్వేచ్ఛ ఇచ్చాం. అందుకోసమే పౌరులకు రాగానే సింబాలిక్గా గడిగోడలను బద్దలు కొట్టాం కదా. ప్రగతి భవన్ అనే పేరు మీద వాళ్ళు ఏదైతే దాన్ని చీకటి భవన్గా మార్చేశారో దాని ముంగట ఉండే గోడల్ని సంఖ్యలను తీసేసాం కదా, అది చెప్తుంది. అట్లాగే ఎస్ 10 ఏళ్ళ ప్రజలకి వాళ్ళు ఏమీ వేయలేకపోయినారు కాబట్టి ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ సహజంగా ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ రాగానే అర్ధరాత్రి అనేక మార్పులు రావాలని కోరుకుంటారు, తప్పు పట్టట్లేదు. కానీ గ్రాడ్యువల్గా ఇస్తామని చెప్తున్నాం. మేము ఒదిగే ఉంటాం, ఎందుకంటే ఎదగాలనుకుంటాం కాబట్టి. రేపు మా లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం. అట్లాగే దేశవ్యాప్తంగా కులగణనను బీజేపీని మెడల్ వచ్చి ఒప్పించాం. ఛాంపియన్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు బీజేపీ కులగణన అనే అంశాన్ని మేము చేస్తామని చెప్పారు. అది ఎవరి విజయం చెప్తే నేను కూడా చూస్తాను. దేశంలో ఎప్పుడు ఇవన్నీ సన్న బియ్యాన్ని ప్రజలు అడగకముందుగా మేము ఇచ్చే ప్రయత్నం చేశాం. గురుకులాలకు సంబంధించిన అమ్మాయిలకు సంబంధించిన స్టైఫండ్స్ని వాళ్ళ సౌకర్యాలను పెంచే ప్రయత్నం చేశాం. అలాగే సకాలంలో జీతం ఇచ్చే ప్రయత్నం చేశాం. అయినా మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని పీఎం చేసేంత వరకు మేము ప్రభుత్వంలో ఉంటాము, మేము ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాము, అంత మంచి చేస్తామని మీరు అంటున్నారు. బట్ అంటే రియాలిటీకి వచ్చేసరికి సార్, అంటే ప్రజల్లో మీరు అన్నట్టుగా కొన్ని మేము చేయలేదు అని మీరు అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఆయనకు అర్హత లేదు. వీళ్ళకి ఏంటంటే ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి విదేశాలకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు హెలికాప్టర్లో తిరిగే పరిస్థితి ఉంది. కానీ ప్రజల సమస్యలను పట్టించుకొని, అంటే ఎంత బడ్జెట్ ఉంది, బడ్జెట్ లేదు అని ఇప్పుడు అంటున్నారు, బడ్జెట్ లేదంటూనే హెలికాప్టర్లలో తిరుగుతున్నారు అనేసి కేటీఆర్ గారు డైరెక్ట్ గా అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక వ్యక్తి కాదమ్మా, ఒక శక్తి. ఈరోజు ఆయన పార్లమెంట్లో అదాని అంబానీ బీచ్ మే ప్రధాని, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్యుల చేతుల్లోకి పవర్ ఉండాలి, సామాన్యులు ఈ దేశంలో నిజమైన సార్వమాధికారులుగా ఉండాలనే నినాదంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే తారెడార్ నుంచి ఐజాల్ వరకు నడిచిన వ్యక్తి ఆయన. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఎందుకంటున్నా అంటే ఆయన మా కాంగ్రెస్ పార్టీ నేత అని మాత్రమే కాదు, వారికి ఈ దేశ ప్రజల కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు. నెహ్రూయన్ మోడల్ అంటే పబ్లిక్ సెక్టార్ ఇవ్వడం వల్లనే ఈ దేశంలో మాలాంటి వాళ్ళందరూ చదువుకునే అవకాశం వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు వచ్చాయి. ఈ దేశంలో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ రోడ్లు, ఈ దేశంలో గవర్నమెంట్ సెక్టార్ రిజర్వేషన్స్ తీసుకొచ్చింది, పబ్లిక్ సెక్టార్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం అనేది అవసరమే భావిస్తున్నాం. అదే నేపథ్యంలో మంత్రులు తమాషా కోసం ఈరోజు వాళ్ళు హెలికాప్టర్ తిరగట్లేదు. ఒక్కొక్క రోజున ఒక 5-6 పనులు ఉన్నప్పుడు, కార్ల ద్వారా పోవడం సాధ్యం కానప్పుడు హెలికాప్టర్ ద్వారా పోతే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని పోతున్నారు తప్ప వాళ్ళు ఏదో ఆడంబరాల కోసం పోవట్లేదు. హెలికాప్టర్ అవసరం కాబట్టి దాన్ని చేస్తున్నారు. మీరు ప్రశ్నించినట్టుగా విదేశాలకు హెలికాప్టర్లో పోయిన వాళ్ళు ఎవరు లేరు, మన స్వదేశీ విమానాలలో పోయినారు. కానీ లోకల్లో బేసికల్గా కొన్ని శంకుస్థాపన పనులు ఒకే రోజు 4-5 పెట్టుకునే సందర్భంలో సహజంగా అవసరాల కోసమే హెలికాప్టర్ను యూజ్ చేస్తున్నాం. హెలికాప్టర్ మాకు అవసరం, లగ్జరీ కాదు.